రఘునందన్ రావు మాట్లాడితే చట్టాలు కేసుల ముచ్చట్లు మధ్య మధ్యలో వస్తుంటాయి. ఎదురు మాట్లాడేటోళ్లకు సంధియకుండా ఇరుకున పెట్టినట్టే మాట్లాడతాడు. అట్లనే మాట్లాడిండు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లా. మరి ఏమన్నాడో ఇనుండ్రి. ఎఫ్ఐఆర్ నమోదైంది, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్. అది నేను మీ తరఫున మాట్లాడినా, వారి తరఫున మాట్లాడినా, ఎవరి తరఫున మాట్లాడినా, బీయింగ్ ఎన్ అడ్వకేట్, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు, వారిని తీసుకుని వెళ్ళి కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి. ఇన్నారా? ఎఫ్ఐఆర్ కాకుంటే అనాలే గాని కేసు బుక్ చేసినాక కార్పొరేటర్ మీద చర్యలు తీసుకోవాలి అనుడేంది? మీ దగ్గర ఏమన్నా ఆధారాలుంటే చెప్పుర్రి అంటున్నాడు. ఇంతకు ఏ ముచ్చట మీద మాట్లాడి ఎంపీ రఘునందన్ రావు అంటే, బీఆర్ఎస్ పార్టీ లీడర్ సర్దారు కొన్ని రోజుల కింద తనకు తానే జీవి తీసుకున్నాడు. ఆ ఆత్మహత్యకు కారణం బోరాబండ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీనే అని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కార్పొరేటర్లు లొల్లి చేసిండ్రట కౌన్సిల్ హాల్లా. అతని మీద చర్యలు తీసుకోవాలి, కేసున్నది కాబట్టి కౌన్సిల్ హాల్కు రాకుండా చేయాలి అని బొబ్బాయి పెట్టిండ్రట. దాని మీద రఘునందన్ రావు ఇట్లా మాట్లాడాడు. కేసు పెట్టిండ్రు గాని సాక్ష్యాలు ఉండాలి కదా, నిజమా కాదా అని తేలక ముందే ఇట్లా చేస్తే ఎట్లా అంటున్నాడు. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ను కాపాడుతున్నాడు, సొంత పార్టీ కార్పొరేటర్లను కూడా లెక్క చేస్తలేడు, కాంగ్రెస్ పార్టీని కాపాడటానికే రఘునందన్ రావు కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు ఏం సంబంధం లేంది కౌన్సిల్ అయిపోయినాక బాబా ఫసీయుద్దీన్ని ఎందుకు కలిసిండు అని అంటున్నారు. బీజేపీ పార్టీలో ఉండుకుంటేనే వాళ్ళ కార్పొరేటర్లను లెక్క చేయనట్టు చేసిండు, తెలంగాణ బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి జేబు పార్టీగా చేస్తున్నాడు అని అంటున్నారు. మరి వాళ్ళ మాటలల్లా నిజం ఎంతున్నదో మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో పొట్టు తిప్పుతున్నారు ఈ వీడియోలను. ఈ నడుమ కాంగ్రెస్ పార్టీకి రఘునందన్ రావుకు దగ్గర అవుతున్నాడు, కాంగ్రెస్ సర్కారు రఘునందన్ రావుకు సాయం చేస్తున్నట్టున్నది అనే వార్తలు వస్తున్నాయి. ఏమో మరి వాళ్ళ నడుమ ఏం జరుగుతున్నదో ఏమో గాని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమలం పార్టీ ఎంపీ దగ్గర అవుతున్నట్టే కొడుతున్నదట. చూడాలే ఏం జరుగుతుందో మరి ముందు. ఫైనల్కి వచ్చిన 2 జట్లు ఒక్కసారి కూడా కప్పు గెలవని జట్లే కాబట్టి పంజాబ్ టీంకు కూడా కప్పు రావాలని మనసులో కోరికున్న దేశంలో చాలా మంది ఆర్సీబీకే సపోర్ట్ చేసిండ్రు. బెంగళూరు జట్టు ఐపీఎల్ గెలిచినందుకు ఫ్యాన్స్ ఎట్లా సంబరాలు చేసుకున్నారో చూడుర్రి. రోడ్ల మీదకి వచ్చి ఆర్సీబీ గెలిచింది, ఈసాల కప్పు నమ్డు, లాలీపాప్ కన్వర్టెడ్ ఇంటూ కప్పు అని కేకలు పెట్టిండ్రు. హైదరాబాద్ అమీర్పేట చౌరస్తా సందు లేకుండా నిండిపోయినరు ఆర్సీబీ ఫ్యాన్స్. కొంతమంది సంబరం ఆగక బండ్లేసుకొని వచ్చి బైక్ ర్యాలీలు తీసిర్రు. అమీర్పేట చౌరస్తా నుంచి వెళ్ళి అటు ఏఏ టాకీస్ దాకా, ఇటు పంజాగుట్ట చౌరస్తా దాకా, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ, సెక్రటేరియట్ కాడ, ట్యాంక్ బండ్ మీద, చిన్న గల్లీలల్లా ఆర్సీబీ గెలుసుడుతోని పొట్టు లొల్లి చేసిండ్రు ఫ్యాన్స్. పటాసులు కాల్చిర్రు, పాటలు పెట్టుకొని ఎగిరిండ్రు. ఇక సెక్రటేరియట్ కాడ చూడుండ్రి, చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ సిక్కులు తెచ్చినందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పిర్రు. దెబ్బ పడితే గాని కదిలేటట్టు లేరు ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారో ఏమో పోలీసులు. దొరికినట్టే ఈపులు సాపు చేసిండ్రు. సచివాలయం ముందు సందు లేకుండా అయింది, టపాసుల మోతలతోని మారు మోగిపోయింది. ఎక్కడ చూసినా ఆర్సీబీ అనే మొత్తుకుంటున్నారు. ఐపీఎల్ ఆటల బెంగళూరు గెలిచింది అన్నట్టు కాదు, ప్రపంచ కప్పు మన దేశమే గెలిచింది అన్నట్టు సంబరాలు చేసిర్రు. లారీలు, బస్సులు, వ్యాన్లు ఎక్కి ప్లేకార్డులు పట్టుకొని మొత్తుకున్నారు. ఇక కొన్ని దిక్కుల ట్రాఫిక్ పోలీసులు ఫ్యాన్ సంబరాలల్లో భాగమైనరు. ఇక్కడ చూడండి, అరే బాబు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుర్రా అని చెప్తుంటే ఏకంగా ట్రాఫిక్ పోలీసునే ఎత్తుకొని ఎగిరిండ్రు ఫ్యాన్స్. ఇట్లా చెప్పుకుంటా పోతే ఆర్సీబీ ఫ్యాన్స్ సంబరాలు చిత్రంగా ఉన్నాయి. పట్నాలే కాదు పల్లెలలో కూడా పటాసులు పేల్చిండ్రు, కొన్ని దిక్కుల దావతులు కూడా చేసిండ్రు. అట్లుంటదేమో ఆర్సీబీ గెలిస్తే అన్నట్టు చేసిండ్రు ఫ్యాన్స్. ఒక్క ఆర్సీబీకే కాదు, ఒక్కసారి కూడా కప్పు కొట్టని పంజాబ్ జట్టు కూడా వచ్చే ఐపీఎల్ ఆటల కప్పు కొట్టాలని కోరుకుందాం. ఎట్లనైనా పోరాటం చేసి గెలిస్తే దేశ పబ్లిక్ ఫ్యాన్స్ గా మారి నెత్తినెత్తుకుంటారనేది నిరూపించారు. ఇటు పంజాబ్ జట్టు కూడా ఉత్తుతగానే ఆర్సీబీ చేతిలో ఓడిపోక పోరాటం చేసింది కాబట్టి, ఆఖరి దానిక మ్యాచ్ తీసుకొచ్చింది కాబట్టి పంజాబ్ జట్టు కూడా మళ్ళొచ్చే ఐపీఎల్ లో కప్పు కొట్టాలని కోరుకుందాం. ఏమంటారు?